ఫైనల్ చేసింది మన వాళ్ళు, మన అధికారులు, కలెక్టర్లు, వారి టీం చేసిన మా సెక్రటరీ గారు చెప్పినట్టు పబ్లిక్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత వాళ్ళ అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే చూసి వాళ్ళ అబ్జెక్షన్ జెన్యూన్ ఉంటే రిమూవ్ చేస్తాం, జెన్యూన్ కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో అటువంటిది ఏదన్నా మీ నోటీస్కి వస్తే తప్పకుండా ఇవ్వండి అన్న. వాటిని తప్పకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఈ ప్రభుత్వం పెట్టుద్ది. చేసిన అధికారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. సార్ తెలంగాణలోనే గతంలో ఈనాం చట్టం రద్దు చేసి సీలింగ్ యాక్ట్ వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ దాన్ని తెచ్చింది. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చింది. అంటే ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు తెచ్చుకోవడం, దాంట్లో పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్ జరుగుతున్న ఆరోపణలు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నా మీడియా మిత్రులు కపుల్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ధరణితో భూభారత్తో కంపారిజన్ మీకు తెలియంది కాదు. ధరణితో పడ్డ ఇబ్బందులు మీకు తెలియంది కాదు. ఇందులో ఉన్న మిత్రులే చాలా మంది పడ్డారు. ఇక్కడ నా ప్రభుత్వం వచ్చిందని నేను ఒక చట్టం, ఇంకొక ప్రభుత్వం వచ్చింది ఇంకొక చట్టం, ఇంకొకళ్ళు వచ్చిందని చట్టం అనేది తేటం ముఖ్యం కాదు. ఆ తెచ్చిన చట్టము సామాన్యుడికి చుట్టంలా ఎంతవరకు ఉంటుందన్నది ముఖ్యం. అలా తేటమే జరుగుతుంది తప్ప అది దాంట్లో కరెక్షన్స్ చేస్తూ మంచిది ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచాం. మ్యుటేషన్ సిస్టమ్ ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పిన బాగుంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఈ భూభారతి చట్టంలో అన్నాను. ఆ మ్యుటేషన్ చేసేటప్పుడు అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరు ఇండియాలో ఉండి ఇద్దరు విదేశాల్లో ఉంటే వాళ్ళ నోటీసులో లేకుండా నేను అర్ధరాత్రి చేసుకొని ఆ ఇద్దరు వచ్చిన తర్వాత నా భూమి మీద అన్నా అంటే మేమిద్దరం పంచుకున్నారా అంటే ఆ పెయిన్ ఎట్లుంటుందో, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నాకు రాలేదని విదేశాల్లో ఉండేవాడికి పెయిన్ ఎట్లుంటుందో మనకి తెలియదు కాదు. అటువంటి వాటిని కరెక్షన్ చేశాం. అంతేగాని ఏదో మా ప్రభుత్వం వచ్చింది వారు చేసిన మొత్తాన్ని బేసిజానికి పోయి రిమూవ్ చేసి మేము కొత్తది ప్రింట్ చేస్తామని అనలేదు, భవిష్యత్తులో కూడా అనబో. సార్ ఈ గవర్నమెంట్ నిజం. వీటి మీద కూడా అతి కొద్ది రోజుల్లో, ఎందుకంటే దీనికి కూడా మీకు కొన్ని చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎన్ఓసి కోసమని కొంతమంది కలెక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్లని, ఆనాడు ఇచ్చిన ఆర్టీఓ ఇచ్చిన ఎలకేషన్స్ అని, ఎంఆర్ఓ అలాట్ చేసిన పత్రాలని వాటిని అడ్డం పెట్టుకొని ఏదో ఫెన్సింగ్లు వేసుకొని ఈ భూమిని మీరు ఎన్ఓసి ఇవ్వాలని కొన్ని ఫైల్స్ వస్తే అసలు ఆ ఫైల్ని వెట్టింగ్ చేస్తే ఆ భూమిని ఏ ఒక్క వ్యక్తికి, అది ఫ్రీడమ్ ఫైటర్ కానివ్వండి, ఎక్స్ ఆర్మీ పర్సన్ కానివ్వండి, ఇతరత్ర ఎవరికి వాటిని ఎలకేషన్ లేవు. అంటే ఆ పారాలు ఇచ్చిన పత్రాలే దొంగ పత్రాలు ఉన్నాయి. ఇక ఆ దొంగ పత్రాన్ని ఫేస్ చేసుకొని మేము ఎన్ఓసి ఇస్తే తీరా మేము ఇచ్చినట్టు అవుతుంది. సో ఇటువంటి నిజంగా ఆపిన మాట వాస్తవం. జెన్యూన్ ఉన్న వాటిని రాబోయే కొద్ది రోజులు, ఇందాక 58, 59తో పాటు సీరియల్లో ఇది కూడా ఉందన్న క్లియర్ చేస్తాం.